బ్రాండ్ ఉన్నాక మళ్ళీ సురేషనా ఇట్రా దగ్గరికి వడ్లే కానీ పూర్తి స్థాయిలో రైతులు తీసుకొచ్చి ఏమే కానీ కూరగాయలే కానీ పప్పులు ఉప్పులే కానీ ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో రవాణా రంగం మీద ఆధారపడినది. ఇవాళ అదే రవాణా రంగానికి డీజిల్ లేకపోవడం, లారీలకి రవాణా చేయడానికి ఎక్కడ లారీలకు నిలిచిపోవడం చాలా బాధాకరం. దీనిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సాధించి ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి హాట్ టాపిక్ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే ఐకేపీ వడ్లని రైతుల దగ్గర నుంచి రైస్ మిల్లకి రవాణా చేయుటకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమై ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్టి లారీలకైనా కేవలంగా ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ పంపులు కొన్ని ఉన్నాయి. అటువంటి పంపుల్ని కేవలంగా ఈ ప్రభుత్వంకి టెండర్లు వేసినటువంటి కాంట్రాక్టర్లకే ఆ పంపుల్ని కేటాయించి, అట్టి లారీలకే పంపుల్ని కేటాయించి రైతులు రోడ్డు మీదకి ఎక్కకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంది అని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఇంధనంపై డీజిల్పై రానున్న రోజులలో రేటు పెంచుతారని చెప్పేసి గుసగుసలు వినిపిస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పంపు యాజమాన్యం, పెట్రోల్ పంపుల యాజమాన్యం అందరూ కూడా డీజిల్ ఆపుకొని ఇవాళ సామాన్య ప్రజలకే కానీ లారీలకే కానీ పెట్రోలే కానీ డీజిల్ కొట్టకుండా డీజిల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది అని చెప్పేసి చెప్పడం అది ఎక్కడి వరకు నిజం అని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది. కేవలంగా డీజిల్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క డ్రామా గేమ్ ఆడుతున్నారా, లేకుంటే నిజంగానే డీజిల్ అయిపోయిందా అని చెప్పేసి కూడా ఇవాళ విజిలెన్స్ వాళ్ళని తక్షణమే ఈ యొక్క పంపు యాజమాన్యంపై తనిఖీలు నిర్వహించి, ఒకవేళ నిజంగా డీజిల్ ఉండి పంపు యాజమాన్యం కొట్టని పంపుల్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ఇవాళ రైతులు ఇబ్బంది పెడుతూ, రవాణా రంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పంపుల్ని తక్షణమే సీజ్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకొని, అదేవిధంగా ఇవాళ రానున్న రోజులలో ఇదే పరిస్థితి నెలకొంటే పూర్తి స్థాయిలో రైతులే కాదు సామాన్యులు కూడా ఇబ్బంది పడి ఈ యొక్క కారణం చేత చిన్న కిరాణం కొట్టు నుంచి హై మార్కెట్ అంటే ఇవాళ చూసుకున్నట్లయితే రిలయన్స్లే కావచ్చు, ఇంకా సూపర్ మార్కెట్లే కావచ్చు, ఇంకా పెద్ద సూపర్ మార్కెట్లే కావచ్చు, ఇక బట్టల షాప్లే కావచ్చు, టైర్స్, లూబ్రికెంట్స్, ప్రతిదీ రవాణా రంగానికి సంబంధించింది, మనుషులకు సంబంధించింది అన్ని రేట్లు కూడా దీన్ని ఉదాహరణకు పెట్టుకొని ఇవాళ బ్లాక్ మార్కెట్ పూర్తి స్థాయిలో బ్లాక్ మార్కెట్ తయారైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో చూసుకున్నట్లయితే గ్యాస్ మొద్దులు రావట్లేదు అనేది పూర్తి స్థాయిలో చక్కెర్లు కొడితే ఇవాళ 60 రూపాయలు ఉన్న భోజనం హోటళ్లలో పోతే 120 రూపాయలు, ఇవాళ 10 రూపాయలున్న ఛాయ్ 20 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇది అంతా కూడా కేవలంగా గ్యాస్ మొద్దు దొరకకుంటే ఇవాళ భోజనాలు పెరిగినాయి, రేపు పొద్దున్న డీజిల్ రేటు పెరిగితే డీజిల్ దొరకట్లేదు, లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నా కూడా బ్లాక్ మార్కెట్ తయారు చేసి దీన్నే అదనంగా తీసుకొని ఇవాళ మార్కెట్లో ఉన్న ప్రతి వ్యాపారస్తుడు కూడా బ్లాక్ మెయిలర్గా తయారయ్యే జనాలని పీల్చుక తింటుండ్రు. కాబట్టి దీనిపై దృష్టి సాధించి ప్రభుత్వం తక్షణమే డీజిల్ రవాణా రంగానికి అందించే విధంగా కృషి చేసి